టెట్ ఇంగ్లీష్ గ్రామర్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ద అనే ఆర్టికల్ను ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేటువంటి విషయాలను మనం చర్చించుకోబోతున్నాం. అది కూడా లాజిక్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆర్టికల్ అనేటువంటి టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 బిట్లు వస్తాయని. కాబట్టి ఈ టాపిక్ను కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉన్నది. సో నేనేం చేశానంటే ఆ ఆర్టికల్కు సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా జస్ట్ నేను ఈ టేబుల్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ టేబుల్ ప్రిపేర్ అయితే దాని ఆర్టికల్ను ఎక్కడెక్కడ ఉపయోగించాలనో మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. రైట్, ఒకసారి ఈ లాజిక్స్ను వివరించిన తర్వాత మళ్ళీ మనం ప్రాక్టీస్ బిట్స్ను కూడా ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఒకసారి గమనించండి. దాని ఆర్టికల్ను మనం ఖచ్చితంగా ఏదైనా అని చెప్పేటప్పుడు రైట్ ఖచ్చితంగా ఫలానాది అని చెప్పేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. అది ఆల్రెడీ మీకు తెలిసి ఉన్నదే. ఓకే రైట్, ఒకసారి గమనించండి. ఇప్పుడు కొన్ని లాజిక్స్ చెప్తాను. అనే దాన్ని మౌంటైన్స్ అంటే పర్వతాల ముందు, డెజర్ట్స్ అంటే ఎడారుల యొక్క పేర్ల ముందు మనం దా ఉపయోగిస్తాం. మౌంటైన్లలో కూడా ఒకటే ఉంటే దా ఉపయోగించాం. రైట్, మౌంటైన్ అంటే పర్వత పంక్తులు అంటే చాలా ఉన్నప్పుడు మాత్రమే, ప్లూరల్ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద హిమాలయాస్, ద సహారా డెజర్ట్. రైట్, అదేవిధంగా రివర్ నేమ్స్ ముందు దా ఉపయోగిస్తాం, సముద్రాల పేర్ల ముందు దా ఉపయోగిస్తాం, ఓసియన్స్ పేర్ల ముందు ఉపయోగిస్తాం, గల్ఫ్స్ జలసంధుల యొక్క పేర్ల ముందు ఉపయోగిస్తాం, కెనాల్స్ కాలువల పేర్ల ముందు ఉపయోగిస్తాం. ఓకే, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ లాజిక్ ఏంటిదంటే వాటర్ బాడీస్కు సంబంధించిన వాటి యొక్క పేర్ల ముందు, నీటి వనరులకు సంబంధించినటువంటి పేర్లు వాటి ముందు మనం దా ఉపయోగిస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటిదంటే లేక్స్ నేమ్స్ ముందు దా ఉపయోగించకూడదు మళ్ళీ. రైట్, సో రివర్ నేమ్స్ ముందు, సీస్ నేమ్స్ ముందు, ఓసియన్స్ నేమ్స్ ముందు, గల్ఫ్స్ నేమ్స్ ముందు, కెనాల్ నేమ్స్ ముందు తప్పకుండా మనం దా అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గంగా, ద కృష్ణా రివర్, ద అరేబియన్ సీ. సో ఈ విధంగా అంటే వాటర్ బాడీస్ యొక్క పేర్ల ముందు మనము తప్పకుండా దా ఉపయోగించాలి. లేక్స్ ఒకటి మాత్రం ఎగ్జంప్షన్. రైట్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వాటి పేర్ల ముందు కూడా మనం దా ఉపయోగిస్తాం. అది ఎలా అంటే ట్రైన్ నేమ్స్ ముందు కానీ, షిప్ నేమ్స్ ముందు కానీ, ఏరోప్లేన్ నేమ్స్ ముందు కానీ మనం కంపల్సరీగా దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద కృష్ణా ఎక్స్ప్రెస్, ద గోదావరి ఎక్స్ప్రెస్. సో ఆ విధంగా చెప్పేటప్పుడు వాటి యొక్క పేర్ల ముందు కంపల్సరీ మనము దా ఉపయోగించాలి. ద ఇండిగో ఎయిర్లైన్స్, ద ఇండియన్ ఎయిర్లైన్స్. రైట్, ఆ విధంగా. దాని తర్వాత ప్రపంచంలో ఒక్కటి ఉంది, ఓకే యూనివర్సల్ థింగ్స్ ఒక్కటే యూనిక్గా ఉంది అన్నప్పుడు మాత్రం వాటి ముందు దా ఉపయోగించాలి. ఎందుకంటే వాటి గురించి స్పెషల్గా చెప్తున్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్, ద మూన్, ద స్కై, ద వరల్డ్. ఓకే, సో ఆ విధంగా ప్రపంచంలో ఒకటి ఉంది అని చెప్పే సందర్భంలో అటువంటి పేర్ల ముందు మనం కంపల్సరీ దా ఉపయోగించాలి. ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. ఆ విధంగా. ఇంకా హోలీ బుక్స్ అంటే పవిత్రమైనటువంటి పుస్తకాల పేర్ల ముందు కూడా దా ఉపయోగించాలి. న్యూస్ పేపర్ పేర్ల ముందు కూడా మనం దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గీత, ద బైబిల్, ద హిందూ. రైట్, సో ఈ విధంగా వీటి యొక్క పేర్ల ముందు, హోలీ బుక్స్ ముందు, న్యూస్ పేపర్స్ ముందు మనం తప్పకుండా దా ఉపయోగించాలి. గమనించండి, ఇది నేను మీకు పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా కావాలనుకున్న వాళ్ళు నోట్స్ రాసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోవచ్చు. రైట్, సో గమనించండి, ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. సో తర్వాత రూల్స్, ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి, అవి కూడా ఆ లాజిక్స్ చెప్పే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పార్ట్స్ ఆఫ్ ద బాడీ, మన యొక్క హ్యూమన్ బాడీ ఉన్నాయి కదా, ఆ హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ముందు కూడా మనము ద ఉపయోగించాలి. ద నోస్, ద హ్యాండ్, ద హెడ్. సో ఆ విధంగా. రైట్, అదేవిధంగా డైరెక్షన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ద ఈస్ట్, ద వెస్ట్. దిక్కుల పేర్ల ముందు కూడా మనము ద ఉపయోగించాలి. రైట్, మనం ఎంత చదివినా దాన్ని ఒక లాజికల్ ఫామ్లో కనుక రాసి పెట్టుకున్నట్లయితే ఆ బిట్ అనేటువంటిది ఎక్కువ కాలం మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కామన్గా మీ యొక్క గ్రామర్ బుక్లో, మీరు కొనుక్కున్నటువంటి గ్రామర్ బుక్లో మ్యాటర్ రూపంలో ఉంటుంది. కానీ ఈ విధంగా టేబుల్ రూపంలో వేసుకుంటే ఈజీగా మనం ఒక దగ్గరనే అన్ని విషయాలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో గమనించండి, బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్,
ద సెకండ్, ద థర్డ్, ఆ విధంగా వచ్చే వాటి ముందు. ఓకే, 1 2 3 అంటే నేను ఇక్కడ ద ఫస్ట్, ద సెకండ్, ఈ వేలో చెప్తున్నా ఆర్డినల్. నెక్స్ట్ బిఫోర్ ఈఎస్టీ అడ్జెక్టివ్, లాస్ట్కు ఈఎస్టీ ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటాము. వాటి ముందు కూడా మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద టాలెస్ట్, ఓకే, ద ఫైనెస్ట్, ద బిగ్గెస్ట్. ఓకే, సో ఆ విధంగా లాస్ట్కు ఈఎస్టీ, గమనించండి, లాస్ట్కు ఈఎస్టీ ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనం దా ఉపయోగించాలి. అది యాడ్జెక్టివ్ అయి ఉండాలి. ఇది మెయిన్ పాయింట్. దీని తర్వాత బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సంగీత వాయిద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనం దా ఉపయోగించాలి. ద వయలిన్, ద గిటార్, ఓకే, ద హార్మోనియం. సో అటువంటి. నెక్స్ట్ కొన్ని దేశాల యొక్క పేర్లకు రిపబ్లిక్ అని, కింగ్డమ్ అని ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నటువంటి దేశాల పేర్ల ముందు, అదేవిధంగా కొన్ని యూనియన్, సొసైటీ, ఫెడరేషన్ వాటి ముందు అటువంటి యాడ్ అయి ఉన్నటువంటి పేరు కనుక ఉంటే వాటి ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ను, డెఫినెట్ ఆర్టికల్ దాను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద యునైటెడ్ కింగ్డమ్, ద ఎంప్లాయీస్ యూనియన్, రైట్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ యూనియన్ ఉంది, రైట్, ఇగో యూనియన్. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ ఉంది, రైట్. ఇక్కడ గమనించండి, యునైటెడ్ ఎక్కడుంది, ఇందులో యునైటెడ్ మెన్షన్ చేయలే, యునైటెడ్ ఉన్న వాటి ముందు దా ఉపయోగించాలి, రైట్. అదేవిధంగా ఇక్కడ కింగ్డమ్ ఉంది, రైట్, కింగ్డమ్. సో ఈ విధంగా. దాని తర్వాత ఇంకొన్ని లాజిక్స్ చూద్దాం. బిఫోర్ అబ్రివేషన్స్, ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మనం అంతకుముందు అనుకున్నాం కదా, యునైటెడ్ అని ఉంటే, రైట్, వాటి ముందు మనం దా ఉపయోగించాలి. ద యుఎస్ఏ. బిఫోర్ గౌట్ ఆఫీసర్స్, గౌట్ ఆఫీసర్స్ యొక్క హోదా ముందు కూడా మనం దా ఉపయోగించాలి. ద కలెక్టర్, ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్. సో ఆ విధంగా వాటి ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. అదేవిధంగా బిఫోర్ ద నేషనల్ ఫెస్టివల్స్, జాతీయ పండుగలు అవి మాత్రమే ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ మళ్ళీ చేయరు కదా, ఒకేసారి జరుపుకుంటారు కాబట్టి ఆ పండుగల పేర్ల ముందు కూడా మనము ద ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద రిపబ్లిక్ డే, రైట్, ద ఇండిపెండెన్స్ డే, ఆ విధంగా. నెక్స్ట్ బిఫోర్ రెవల్యూషన్స్ అండ్ మూమెంట్స్, ఉద్యమాల పేర్ల ముందు, విప్లవాల పేర్ల ముందు కూడా మనము దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద తెలంగాణ మూమెంట్. అదేవిధంగా బిఫోర్ హిస్టారికల్ ఈవెంట్స్, ఏజెస్, చరిత్రలో జరిగినటువంటి గొప్ప గొప్ప సంఘటనల ముందు కూడా మనము దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గోల్డెన్ ఏజ్. అదేవిధంగా జాతీయతకు సంబంధించిన, నేషనాలిటీకి సంబంధించినటువంటి పదాల ముందు కూడా మనము దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండియన్స్, రైట్. ఇంకొన్ని చూద్దాము. అదేవిధంగా ఒక నౌన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే దీని మీదనే ఎక్కువగా బిట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ అడగడం జరుగుతుంది. ఒక నౌన్ను రెండోసారి ఇస్తాడు, రెండోసారి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి, రైట్. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. ఐ బాట్ ఏ కెమెరా, ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం కెమెరా గురించి మాట్లాడింది, ఇక్కడ సెకండ్ టైం మాట్లాడింది. ఐ బాట్ ఏ కెమెరా అండ్ ఐ ప్రజెంటెడ్ ద కెమెరా టు మై సిస్టర్. సో ఇక్కడ గమనించండి, ఇది మొదటిసారి, ఇది రెండోసారి. సో రెండోసారి కనుక ఒక నౌన్ను ఉపయోగించినప్పుడు వాటి ముందు మనం ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ మ్యూజియంస్, హిస్టారికల్ మాన్యుమెంట్స్, టోమ్స్, ఫోర్ట్స్, అంటే చారిత్రక కట్టడాల పేర్ల ముందు కావచ్చు, చారిత్రక సమాధుల పేర్ల ముందు కావచ్చు, అదేవిధంగా కోటల పేర్లు ఉన్నాయి కదా, వాటి ముందు కూడా మనం దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద సాలార్జింగ్ మ్యూజియం, ద రెడ్ ఫోర్ట్, ఓకే. వాటి యొక్క పేర్ల ముందు మనం ఏం ఉపయోగిస్తున్నాం, దా ఉపయోగిస్తున్నాం. సో ఇవి దాకు సంబంధించినటువంటి కొన్ని లాజిక్స్. దాదాపు ఇందులో నుంచే బిట్ దిగితే ఇందులో నుంచే వస్తుంది, ఇవే రూల్స్ తోటి వస్తాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా చదువుకోండి, రైట్. మళ్ళీ వీడియో ఎండింగ్లో కావాలంటే ఒకసారి నేను మళ్ళీ వాటిని చదివి వినిపిస్తాను. ఇప్పుడు ఒకసారి బిట్స్ చూద్దాము, రైట్. ఒకసారి బిట్స్ చూద్దాము. గమనించండి. Dash Himalayas are very high. Dash Himalayas are very high. So a Himalayas, an Himalayas, the Himalayas, no article. సో మనం ఇక్కడ ఇప్పుడు వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్లో ఉన్నటువంటి సౌండ్ కాదు మనం చూసేది. ఇక్కడ ఆ వర్డ్ దేనికి సంబంధించింది, అది మౌంటైన్కు సంబంధించింది. సో మౌంటైన్కు సంబంధించింది కాబట్టి వాటి ముందు ఏం ఉపయోగించాలి, మనము దా ఉపయోగించాలి. సో ద హిమాలయాస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్
ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్. ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్. సో ఇక్కడ గమనించండి, గంగా అనేటువంటిది ఏంటిది? రివర్. సో రివర్ కాబట్టి వాటి ముందు ఏం ఉపయోగించాలి? వాటర్ బాడీస్ ముందు దా ఉపయోగించాలి. ఏ రివర్, ఏ గంగా, యాన్ గంగా, ద గంగా, నో ఆర్టికల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దా అవుతుంది, ఎందుకంటే అది రివర్ నేమ్ కాబట్టి. నెక్స్ట్, he bought dash umbrella. He bought dash umbrella. ఇక్కడ గమనించండి, ఏ అంబ్రెల్లా, యాన్ అంబ్రెల్లా, ద అంబ్రెల్లా, నో ఆర్టికల్. సో ఇక్కడ గమనించండి, అంబ్రెల్లా అనే దాని గురించి ఇందులో ఎక్కడైనా మనం డిస్కషన్ చేసామా? ద అనేటువంటి ఆర్టికల్కు సంబంధించి నో, దానికి రిలేటెడ్ మనం ఎక్కడ డిస్కషన్ చేయలే. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? అంబ్రెల్లా ఇచ్చాడు. అంటే నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఏ యాన్ ఈ రెండింటికి సంబంధించి ఫస్ట్ అక్కడ ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా అనేటువంటిది క్లారిటీ కోసం ఆ పదాన్ని ఏం చేయాలి? తెలుగులో రాసుకోవాలని చెప్పిన. ఇప్పుడు తెలుగులో రాస్తే ఏమవుతుంది? అవుతుంది, అంబ్రిల్లా అవుతుంది కదా. సో ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడ మొదటి పదం ఏంటిది? లెటర్ ఏంటిది? ఆ అనేటువంటిది గమనించండి. ఆ నుంచి అమహ ఈ మధ్యలో గనక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్ గనక ఇక్కడ ఇచ్చినటువంటి సౌండ్ గనక ఉన్నట్లయితే అప్పుడు మనం యాన్ ఉపయోగించాలి. సో ఇప్పుడు అంబ్రెల్లా అంటే అక్కడ ఆ సౌండ్ వస్తుంది, అంటే అక్కడ మనం ఏమి ఉపయోగించాలి? యాన్ అనే దాన్ని ఉపయోగించాలి. డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వర్డ్ చూస్తాము, ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ గమనించండి, ఈ లెటర్ AEIOUలో ఉందా లేదా అనేది చూసుకుంటాం. అలా చూసుకుంటే బిట్ రాంగ్ అవుతుంది. ఆ పదాన్ని తెలుగులో రాసుకోవాలి. తెలుగులో కనుక రాసుకున్నప్పుడు అది ఆ నుంచి అమహ మధ్యలో కనుక ఆ సౌండ్ ఉన్నట్లయితే అక్కడ మనము యాన్ ఉపయోగించాలి. సో హీ బాట్ యాన్ అంబ్రెల్లా. నెక్స్ట్, ద డాష్ కృష్ణా ఎక్స్ప్రెస్ ఈజ్ లేట్. సో ఇక్కడ గమనించండి, కృష్ణా ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఏంటిది? ట్రైన్ నేమ్. సో ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ట్రైన్ నేమ్స్ కావచ్చు, ఏరోప్లేన్స్ కావచ్చు, షిప్స్ కావచ్చు, వాటి ముందు ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాం మనము? అంటే దా ఉపయోగిస్తామని చెప్పుకున్నాం, రైట్. సో ఇక్కడ ఏమొస్తుంది మరి? ఇప్పుడు దా వస్తుంది. ఏ కృష్ణా ఎక్స్ప్రెస్, యాన్ కృష్ణా ఎక్స్ప్రెస్, ద కృష్ణా ఎక్స్ప్రెస్, నో ఆర్టికల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే దా, ఎందుకంటే అది ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటిది. సో ద కృష్ణా ఎక్స్ప్రెస్. నెక్స్ట్, షీ హ్యాస్ డాష్ బుక్. షీ హ్యాస్ డాష్ బుక్. ఇక్కడ గమనించండి, షీ హ్యాస్ ఏ బుక్, షీ హ్యాస్ యాన్ బుక్, షీ హ్యాస్ ద బుక్, షీ హ్యాస్ బుక్ అంటే ఆర్టికల్ ఉపయోగించకూడదు. సో ఇక్కడ గమనించండి, బుక్ అనే దగ్గర మనం ఇక్కడ ఓన్లీ పవిత్రమైన పుస్తకాల పేర్ల ముందు మాత్రమే మనం దా ఉపయోగిస్తాం. ఉట్టిగా బుక్ ఇస్తే వాటి ముందు దా ఉపయోగించాం. అంటే అక్కడ ఏ కానీ యాన్ కానీ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ దాకు సంబంధించిన రూల్స్ తెలుసుకుంటే అక్కడ దా వస్తుందా, ఏ వస్తుందా, యాన్ వస్తుందా అనేటువంటిది క్లారిటీ వస్తుంది. సో బుక్ను ఎలా రాసుకోవాలని చెప్పినా తెలుగులో రాసుకోవాలి, బుక్. సో బు అంటే బా సౌండ్ అంటే ఆ నుంచి అమహా మధ్యలో ఉందా? లేదు కాబట్టి ఏముంటుంది అక్కడ? ఆన్సర్ అంటే ఏ అవుతుంది. అదే ఆ నుంచి అమహా మధ్యలో ఉంటే యాన్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ, షీ హ్యాస్ ఏ బుక్, రైట్. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాము. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ గమనించండి, ఏ సన్, యాన్ సన్, ద సన్, నో ఆర్టికల్. సో ఇక్కడ ఏమవుతుంది? సన్ అనేటువంటిది ఏంటిది? విశ్వంలో ఒకే ఒకటి ఉన్న వస్తువు గురించి మనం మాట్లాడుతున్నాం, ఒకే ఒక థింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఆ విధంగా యూనిక్గా ఉన్న వాటి ముందు ఏం ఉపయోగిస్తామని నేర్చుకున్నాం మనము? దా ఉపయోగిస్తామని నేర్చుకున్నాము. సో అవన్నీ కూడా ఇందులో ఈ రూల్స్లలో ఉన్నాయి అవి. సో ఇక్కడ గమనించండి, ప్రపంచంలో ఒకే ఒకటి ఉన్న వాటి ముందు దా ఉపయోగించాలి. ప్రతి రూల్ మనకు ఈ టేబుల్లో ఉంటుంది. ఈ టేబుల్లో నుంచి మాత్రమే మనకు బిట్టు 100% రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టేబుల్ను పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్. అప్పుడు మాత్రమే మీకు ఆర్టికల్ టాపిక్ నుంచి బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ ద అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇంకొకటి గమనించండి, ఇంగ్లీష్లో ఎక్కువగా బిట్ అడగడానికి అవకాశం ఉన్న టాపికే ఇది, రైట్. ఏ అండ్ ద విషయంలో. సో చాలా ఈజీ కూడా. ఆ టాపిక్లో ఉన్న బిట్ను కూడా మనం ర్యాంక్ చేసామంటే మనం బాగా ప్రిపేర్ కాలేదని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కండి. దాని తర్వాత నెక్స్ట్ బిట్ చూడండి.
ద బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. ద బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. ఇక్కడ గమనించండి, బైబిల్ అనేటువంటిది ఏంటి గమనించండి. ద బైబిల్ అనేటువంటిది పవిత్రమైనటువంటి పుస్తకము. కాబట్టి ఒక మతానికి సంబంధించిన పవిత్రమైనటువంటి పుస్తకాల ముందు మనం ఏం ఉపయోగించాలని నేర్చుకున్నాము? ద ఉపయోగించాలని నేర్చుకున్నాము. సో ద బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. సో ఇక్కడ ద ఉపయోగించాలి. సో ఇవి ఆల్రెడీ మనం ఇందులో డిస్కషన్ చేసుకొని ఉన్నాం, రైట్. ఇంకొన్ని బిట్స్ చూద్దాము, గమనించండి. హీఈస్ డాష్ ఆనెస్ట్ బాయ్. హీఈస్ డాష్ ఆనెస్ట్ బాయ్. ఇక్కడ గమనించండి, ఇటువంటి వాటిలలో కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఇక్కడ హెచ్ ఉంది, అది హెచ్ పలకదు కాబట్టి దాని తర్వాత ఉన్నటువంటిది ఏంటిది? ఓ, అది మాత్రమే పలుకుతుంది. సో ఓ అనేటువంటిది ఓవెల్ సౌండ్, కాకపోతే దాన్ని తెలుగులో రాసి చూసుకోవాలి. హీ ఈజ్ ఆనెస్ట్, ఆనెస్ట్. సో ఇక్కడ ఆ అనే సౌండ్ పలుకుతుంది కాబట్టి మనం డౌట్ లేకుండా యాన్ రాసుకోవాలి. సో హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ బాయ్. సో ఇక్కడ గమనించాల్సిన విషయం, పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇప్పుడు నేర్చుకున్నారు ఆ నుంచి అమహ మధ్యలో చూసుకోవాలి అని, కానీ ఇక్కడ కాదు మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ విషయాన్ని మళ్ళీ రేపు కంప్యూటర్ ముందు ఎగ్జామ్ రాసేటప్పుడు సిస్టమ్ ముందు కూర్చుంటారు కదా, ఆ టైంలో మీ మైండ్లో అది స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు నేర్చుకున్న దానికి ఫలితం దక్కుతుంది, రైట్. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ బిట్ చూద్దాము. డాష్ నోస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ ఏం ఉపయోగించాలి గమనించండి. నోస్ అనేటువంటిది బాడీ యొక్క పార్ట్. సో బాడీ పార్ట్స్ ముందు ఏం ఉపయోగించాలని నేర్చుకున్నాం మనము అంటే ద ఉపయోగించాలని నేర్చుకున్నాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏ అండ్ ద. సో ఆన్సర్ ఏమవుతుంది? ద అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ద నోస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇంతలా ఇప్పటిదాకా ఈ రూల్స్ అన్ని నేర్చుకున్నారు కదా. దీని తర్వాత నేను ఒక బిట్ ఇస్తాను, ఆ బిట్కు ఆన్సర్ని మీరు తప్పకుండా కామెంట్లో రాయగలరు. డాష్ ఈస్ట్ ఈజ్ ఏ డైరెక్షన్. సో దీని యొక్క ఆన్సర్ను తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కల కామెంట్ నేను చూస్తాను. ఓకే, మీకు రిప్లై కూడా ఇస్తాను. సో ఏ ఈస్ట్, యాన్ ఈస్ట్, ద ఈస్ట్, నో ఆర్టికల్. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? కామెంట్ నౌ. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, నా ఛానల్లో ఇంగ్లీష్ టెట్కు సంబంధించి, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద జస్ట్ మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ను టిక్ చేసే విధంగా లాజికల్ వీడియోస్ టేబుల్ రూపంలో కలవు. ఇప్పుడు ఇది ద ఆర్టికల్ గురించి కాబట్టి ఎక్కువ రూల్స్ ఉన్నాయి, మిగతా వాటికి అలా ఏం కాదు. ఇండైరెక్ట్ స్పీచ్ జస్ట్ 4 రూల్స్ నేర్చుకుంటే చాలు. వాయిస్కు సంబంధించి జస్ట్ టేబుల్లో 4 రూల్స్ నేర్చుకుంటే చాలు. క్వశ్చన్ ట్యాగ్కు జస్ట్ కొన్ని రూల్సే, ఒక 3-4 ఉంటాయి, అవి నేర్చుకుంటే చాలు, టాపిక్ మొత్తం అయిపోతుంది. సో అంత ఈజీగా నేను క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో తప్పకుండా నా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ని ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు తప్పకుండా లాభం జరుగుతుంది. ఇంకా మీతో పాటు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం తప్పక వారికి షేర్ చేయగలరు మీ వాట్సాప్ గ్రూప్లలో. అండ్ ఇంకా మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.